బాబాయ్ ఎట్లుందంటారు? ఒక 5-6 నెలల నుంచి పరిపాలన చూస్తున్నాం. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎంతో చేశాను, నాకు సన్మానాలు చేయాలి, నేను చేసిన దానికి అంటున్నారు. జనాలు ఏమనుకుంటున్నారు జెన్యూన్‌గా? మళ్ళీ అసలు ఒక చీఫ్ మినిస్టర్గా అడుగు పెట్టకపోతే అదే మాకు పండగ. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంఏ అవ్వకూడదు. అసలు సీఎం ఎందుకు అంత అంత విరక్తితో ఎందుకు చెప్తున్నారు? అసలు దుర్మార్గమైన పాలన అయితే ఇంకా ఎవరు మెప్పించుకుంటారు? సంబంధం లేదు. ఈ 5 నెలల్లో 5 నెలల్లో సంబంధం లేదు మరి అసలు. నమ్మారు కదా బాబాయ్, గతంలో జనాలు సరే యువకుడు ఏదో రాజన్న పాలన అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు అని చెప్పి 151 సీట్లు ఇచ్చారు. మరి ఈ రోజు 11 సీట్లే వచ్చినాయి అంటే ఏంటి కారణం ఏంటి? అప్పుడు తెలియక వాళ్ళ నాన్న ఇది ఈ బాబాయ్ హత్య జరగడం ఒకటి. ఆ బాబాయ్ హత్య మరి ఈ తిరగటం ఇవన్నీ ఆయనకి ప్లస్ పాయింట్ అయింది. అసలు ఆయన మళ్ళా రాజకీయంలో లేకపోతే మేము చేతులు ఎత్తి దండం పెట్టుకుంటాం. అంటే ఆంధ్రప్రదేశ్ బతికిపోయినట్టే అంటారు. బతికిపోయినట్టు మామూలుగా కాదు. మరి ఈ రోజు ఒక పేరుని నానియో లేదా రోజా గారో లేదా అంబటి రాంబాబు అందరు బడాయి కనపడుతుంది. ఇంకొక 5-6 నెలల్లో ఎవడ బతికే ఏదైంది అందరికీ తెలిసింది. నువ్వు నేను ఏలేట్ చెప్పావు. అవును, భీమా అమ్మేసుకున్నాడు కదా, అమ్మేసుకున్నవాడు మరి మంచోడు ఎట్ట అవుతాడు? అందరూ పారిపోవటమే కదండి. వైసీపీ నాయకులు అందరూ పారిపోవటమే. మరి వాళ్ళ తప్పులు కనబడుతున్నాయి, ప్రజలు చూస్తున్నారని సిగ్గుశరం కూడా లేకుండా ఇంకా మేము వస్తాం, అసలు జగనన్న బ్లడ్ లో భయమే ఉండదు, నిజంగా భయం లేని వాడైతే సీఎంగా ఉన్నప్పుడు ఈ పరదాలు లేకపోతే చెట్లు కొట్టేటివి ఎందుకు చేశారంటారు? అలా కాదండి. ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడో తాగదానికి ఎలక్షన్ ముందు స్టేజ్ ఎక్కిస్తా అంట. అసలు అంతా నాదే, 175 నాదే, 175 నాదే అన్నాడు. మరి ఏమైంది? 175 11 వచ్చినాయి. ప్రతిపక్షం కూడా లేదు. కనీసం 11 సీట్లు గెలిచిన దానికైనా జనాల గురించి వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలా లేదా? వస్తే ఇక్కడ దులిపేస్తారుగా. వస్తే ఆయన బండారకు అంతా కడిగేస్తారు. ఆయన చేసింది ఏదైతే తప్పులు ఉన్నాయో అవి మాట్లాడతారు కానీ ఆయన అవమానిస్తారంటారు ఈ ప్రభుత్వంలో. మరి ఇప్పుడు అసలు రాడండి, అసెంబ్లీకి రాడు అసలు. బాధ్యత ఉంది కదా బాబాయ్, ఎమ్మెల్యే గెలిపించారు, నేను పులివెందులో గెలిపించారు, నీతో పాటు ఇంకో 10 మంది ఉన్నారు, రావచ్చు కదా జనాల గురించి పోరాటానికి. అంటే ఈ 4 సంవత్సరాలు అట్లాగే ఉంటే ఆ 10 కాడు ఉండవు అంతే. అప్పట్లో కోడికత్తి అన్నాడు, ఆ గులకరాయితో కొట్టించుకుని ఇవన్నీ జనాలు చూసి జనానికి తెలియందేం కాదు ఇదంతా. అందరూ అనుభవించేశారు ఈ ప్రభుత్వం. తెలుసు జనాలకి, ఏదో డబ్బులు వేసాము కట్టానంటే కుదరదు. ఇప్పుడు ఎలా ఉంది బాబా? ఇప్పుడు ఏంటి మీరు ఏం గమనించారు? ఇప్పుడు అసలు నక్కకే నాగలో కానకుండా తేడా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఏంటండి. అసలు అన్ని సక్రమంగా ఉన్నాయి. అసలు ఇప్పుడు జరిగింది తక్కువ అండి, జరగబోయేది ఇంకెంత మంచిగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఏమైంది 6 నెలలు, మళ్ళీ 4 సంవత్సరాలు 5 నెలలు 6 నెలలు ఉన్న తర్వాత అప్పుడు చూడండి ప్రభుత్వం అంటే ఏంటో తెలిసిద్ది. ఇంకా వస్తారు, వస్తమే కడిగించుకోవడమే అంతే. బంగారంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు నేను చేసిన దానికి నాకు సన్మానాలు చేయాలి, నేను ఎంతో అభివృద్ధి చేశాను అంటున్నాడు. మరోవైపు వీళ్ళు రోడ్లు వేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. పోలవరం అని కానీ లేకపోతే అమరావతి అని కానీ మార్పు ఏమైనా కనిపిస్తుందా లేకపోతే ఏంటి? ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందంటే అసలు ఇంకొక 5 ఏళ్ళు అదే ప్రభుత్వం ఉండుంటే అసలు భవిష్యత్తు అనేది ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ దీనికి కానీ చెప్తానికి కూడా లేదన్నమాట. అంత నాశనం వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే చేసిన పనులు అలాగున్నాయి. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తేవటం, అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. రోడ్లు కానీ ఇది కానీ ఏమీ లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు ప్రపంచ బ్యాంకుల నుంచి కానీ ఇక్కడ కానీ, నిన్నగాక మొన్న జాబ్ మేళా ఒకటి పెట్టారు. ఏంటి ఆ జాబ్స్ కానీ పిల్లలకి ఒక ఆశ అంటూ కనిపిస్తున్నది. ఏంటి అభివృద్ధి కానీ నెంబర్ 1గా ఇప్పుడు జరుగుతున్న. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అసలు విధ్వంసం అంతా అరాచక పాలన నడుస్తుంది, నేనున్నాను, మళ్ళీ నేను మీకోసం వస్తాను జనాల్లోకి అంటున్నాడు. అస్సలు ఖచ్చితంగా మాత్రం అది జరిగే పనే కాదు. నమ్మరు, అస్సలు అయిపోయింది. ఒకే ఒక ఛాన్స్ అన్నారు, ఆ రోజుతోనే ఆ ఛాన్స్ అయిపోయింది. ఇంకంతే. ఇక ఎందుకండి కళ్ళకు కనిపించేట్టు ఇటు పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో
ఆయన ఎక్కడ తేవాలి, కేంద్రం నుంచి ఆయన తీసుకొచ్చే బడ్జెట్లు కానీ వెళ్ళి కలవాల్సింది కానీ ఇది కానీ ఆయన చేస్తాను. అది సీఎం గారు ఇస్తున్నాడు ప్రజల్లో ఒక విధమైన ఆశ. ఏంటి చాలు ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, ఇది ఇంకొక అసలు ఎక్కడండి ఆ మనిషి జనాల్లో మీటింగులు పెట్టి ఎప్పుడన్నా వచ్చి పర్సనల్గా కలిశాడు ఆ మనిషి ఎవరినైనా? లేదు కదా. ఎంత మట్టికి ఆ పార్టీ జనాలని బస్సుల్లో ఎక్కించుకొని ఆయన మీటింగులు తరలించుకుపోవటం ఇదే కానీ అభివృద్ధి అనేది ఎక్కడ నాకు కనిపించింది అంటూ లేదు. మరి జనాల్లో ఈ అభిప్రాయం పెట్టుకొని ఒకవైపు మన అంబటి రాంబాబు గారు లేకపోతే ఈ రోజా గారు అసలు మీరు 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది అందరి తాట తీస్తామని చెప్పి మళ్ళీ అధికారులు కూడా బెదిరిస్తున్నారు కదా. ఇక్కడ ఏమీ లేని పరిస్థితులు ఏం చేస్తారండి? ఏదో ఒక స్టేట్ మాట్లాడాలి కదా. ఆ ప్రభుత్వం దాంట్లో ఉంది. మీరు నమ్మాలని మీకున్నది. కానీ నేను 5 ఏళ్ళు ఏం తిన్నాను, ఏం చేశాను, ఏం ఎలగబెట్టాను నాకు తెలుసు. మళ్ళీ నాకు ఆశ ఉంది, నాకు రావాలి ఇది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందాలి అని. అందుకని నేను మాట్లాడతాను అలాగా. అది అంతేగాని జనాల్లో లేదు, అస్సలు ఇంపాసిబుల్ అనమాట. అంటే రాష్ట్ర అభివృద్ధి ఒకటి ఇదే ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు కూడా నెక్స్ట్ కానీ వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ బాబులాగా తయారవుతుంది. ఎందుకంటే అక్కడ లేని అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏంటి ఇది అన్నీ ఉన్నాయి ఏంటి, కానీ పరిపాలించేవాడు ఆ మేధస్సు ఉన్నవాడు లేడు. అది ఒక చంద్రబాబు నాయుడు, దానికి తోడు కృష్ణుడికి అర్జునులాగా పవన్ కళ్యాణ్, ఇద్దరు కాంబినేషన్ అనమాట. చాలా బెస్ట్ కాంబినేషన్, సమస్య లేదండి దాంట్లో. చివరిగా సార్ ఒకవైపు అమరావతి డెవలప్మెంట్ గురించి కానీ రైల్వే జోన్ రాబోతుంది, అమరావతిలో డెవలప్ చేయబోతున్నారు. మరోవైపు పోలవరం మళ్ళీ ఆయన వెళ్ళి పోలవరాన్ని చూసి వస్తున్నాడు, ఎట్లా చేయాలి ఏంటి సమీక్షలు చేస్తున్నారు. ఇట్లా ఈయన అభివృద్ధి ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా అని ఆలోచిస్తుంటే ఎంతసేపు బురద జల్లుదామా లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడదామా, వీళ్ళ మీద ఇది మంచిదంటారా? మంచిది అనేది కాదని ఆయనకి తెలుసు, ఆయన మనస్సాక్షికి తెలుసు. ఏదో 40% ఓట్లు నాకు ఉన్నాయి అన్న ఒక్క ఆశ తప్ప ఆయనకి భవిష్యత్తులో ఇంకా మనం ఏమి చెయ్యలేదు అన్న సంగతి కూడా ఆయనతో పాటు ఉన్న మంత్రులకు కానీ అందరికీ తెలుసు. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో గనక వీళ్ళు అనుకునే అన్నీ చేస్తే ఆ 40% ఓటు తగ్గదా? అసలు నెంబర్ 1 గాన అసలు 40% అని కాదు, నెక్స్ట్ అనేది ఏంటి 39% కాదు, 5% వచ్చినా చాలు. మహా క్యాస్ట్ ఫీలింగ్ చూసుకొని కాస్త ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా కొద్దిగా అంత మించి అది కూడా ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ప్రతి ఓడు భవిష్యత్తే కోరుకుంటాడు, తన కాదు. తన వయసు అయిపోయినా తన పిల్లలు కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ వీళ్ళందరూ మన రాష్ట్రం బాగుందనుకో మన ఇల్లు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, మనం బాగుంటాం. ఆంధ్ర ఓటర్ ఏం పిచ్చోడు అయితే కాదు, సమస్య లేదండి. ఆంధ్ర ఓటర్కు ఉన్న తెలివితేటలు మామూలుగా లేదు. కాకపోతే మాత్రం ప్రతిసారి ఒకసారి ఛాన్స్ ఇచ్చి ఏంటి రెండోసారి ఎప్పుడు మారుస్తూనే ఉంటారు ఆంధ్ర ఓటర్లు. ఎప్పుడు కూడా ఎప్పుడో కంటిన్యూ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. ఆ తర్వాత టీడీపీ వచ్చింది. ఈసారి కంపల్సరీ కూడా ఏది రిపీట్ అయ్యేది కాదు, కంపల్సరీ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వమే. నాకు తెలిసి ఇంకొక 15 ఏళ్ళండి, ఈ 15 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో ఇదే మాట నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత. ఎందుకంటే మీరు వివేకవంతంగా ఆలోచిస్తూ ఈ రోజున మనం తెలంగాణ కన్నా మించిపోవాలని అన్నారు. ఆ రోజున తెలంగాణ వాళ్ళు అయితే ఇక్కడ ఎకరం అమ్ముకుంటే అక్కడ 10 ఎకరాలు 20 ఎకరాలు కొనొచ్చు, లేదా మీకు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు కావాలని అంత ఎగతాళి చేసినప్పుడైనా మనం ఏం చేసాం, ఎందుకు ప్రజలు మనకు 11 సీట్లే ఇచ్చారు అని ఆలోచించారంటారా? ఈ రోజు ఎందుకు ఆలోచన ఉంటుంది, కానీ ఏమీ లేదని ఇంట్లో కూర్చుంటే ఏముంది, ఏదో ఒకటి పట్టుకొని పోరాడాలి అన్న సామెతగానే ఆయన పోరాడుతూనే ఉన్నాడు. ఏంటి అది ఆయనకి మామూలే, కానీ జనాలకి అది నోటేడు. జనాలకి అభివృద్ధి కావాలి, భవిష్యత్తు కావాలంటే ఇదే అనుభవం, చాలా అనుభవం అనమాట జనాలందరికీ. ఈ 5 ఏళ్లలో ఎవరో తాగుతోళ్ళు ఆ పిచ్చి వ్యామోహంతో ఉన్నవాళ్ళు దానికే కానీ కనీసం ఆలోచించే మధ్యతరగతి కుటుంబీకుడు కానీ తెలివైనవాడు కానీ చదువుకున్నవాడు కానీ అసలు అభివృద్ధి అంటే ఇదిరా బాబు, ఇలాగ ఉండాలి. ఇన్ని స్టేట్లో మన ఇండియాలో ఉన్న స్టేట్లో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలాగుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఒక రాజధాని లేదు. ఆ పోలవరం అయితే ఎప్పుడో ఇది అయ్యేది, ఆ పోలవరం ఇది లేదు. ఇప్పుడు చూడండి పరిగెడుతున్నాయి
అటు రాజధాని చూడండి అమరావతిలో కానీ, ఇటు పోలవరం పనులు కానీ, అసలు అన్నీ కూడా అంతే కదా. ఇప్పుడు నిన్నగాక మొన్న జాబ్ మేళ మన విజయవాడలోనే జరిగింది కదా ఎమ్మెల్యేలో. ఇక పిల్లలకు కూడా భవిష్యత్తు స్టూడెంట్స్కి కానీ వీళ్ళకి కానీ ఖచ్చితంగా ఉంటుంది.